నీ దృష్టిలో ఇది మంచిదానిలాగా నటిస్తూ నిన్ను బుట్టలో వేసుకుంది. దీని దురుద్దేశం నేను కనిపెట్టాను కాబట్టే దీన్ని నీకు దూరం చేస్తూ వచ్చాను. ఇంకొకసారి నీ జోలికి వస్తే మర్యాదగా ఉండదని చెప్పి దీనికి వార్నింగ్ ఇస్తూ వచ్చాను. అయినా ఇది చాప కింద నీరులా చేరింది. మా కళ్ళు కప్పి నీకు దగ్గరయ్యి నీ చేత తాళి కట్టించుకుంది. మమ్మీ అంటే అది వద్దు వద్దు, నువ్వేమీ చెప్పొద్దు. అసలు నువ్వు నా మాట విని దీన్ని వెనకేసుకు రాకుండా ఉండుంటే పరిస్థితి ఇంత దూరం వచ్చేదే కాదు. ఏంటే ఏంటే చెయ్యాల్సిందంతా చేసి ఇలా నంగనాచిలా భయపడుతున్నట్టు నటిస్తున్నావేంటి? ఈ ఇంటికి వచ్చినప్పుడల్లా నిన్ను నానా తిట్లు తిట్టి తరిమి కొట్టినా కూడా ఈ ఇంటి కోడలిగా ఈ ఇంట్లో కాలు పెట్టడానికి వచ్చావు నువ్వు. పెట్టనివ్వను. అందగత్తె కాలు పెట్టాల్సిన ఈ ఇంట్లో నీలాంటి మోసగత్తెని కోడలిగా కాలు పెట్టనివ్వను. గుణవంతురాలు కాలు పెట్టాల్సిన ఈ ఇంట్లో నీలాంటి నీచురాల్ని కోడలిగా కాలు పెట్టనివ్వను. యోగ్యురాలు కాలు పెట్టాల్సిన ఈ ఇంట్లో నీలాంటి దుర్మార్గురాల్ని కోడలిగా కాలు పెట్టనివ్వను. అభిమానవంతురాలు కాలు పెట్టాల్సిన ఈ ఇంట్లో నీలాంటి స్వార్థపరురాల్ని కోడలిగా కాలు పెట్టనివ్వను. వసంత ఏంటిది? వసంత వసంత మమ్మీ వసంత ఆగు వసంత వసంత మమ్మీ మమ్మీ వసంత ప్లీజ్ మమ్మీ నా మాట విను మమ్మీ 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 ఏంటి ఆవేశం? జరిగింది తెలుసుకోకుండా ఇలా ఆవేశపడడం కరెక్ట్ కాదు. అసలు ఏం జరిగిందో తెలుసుకో.
కుమిలిపోతూ ఉంటుంది. మేమేమైనా మా అమ్మాయిని కోటీశ్వరుల ఇంటికి కోడలు చేయమని అడిగామా? లేదు కదా. ఎందుకు చేసావు బాబు ఇలాగా? ఎందుకు చేసావు? పగతో. ఇదంతా ఆ మల్లికార్జున్ మన మీద పగతో చేసిన కుట్ర. నేను నమ్మను. నేను నమ్మను. ఇదంతా కేవలం ఆ మల్లికార్జున కుట్ర మాత్రమే అంటే నేను నమ్మను. ఆ కుట్రలో దీనికి భాగం ఉంది. ఇది అఖిల్ బాబు మీద కన్నేసింది. అమాయకుణ్ణి చేసి మాయ మాటలతో వాణ్ణి వలలో వేసుకుంది. ఆ మల్లికార్జున్తో చేతులు కలిపింది. నాటకమాడింది, తాళి కట్టించుకుంది. మనల్నందర్నీ చీట్ చేసి మన ఇంటికి కోడలిగా దాపురించింది. ఛీ! దీని మొహం చూడాలంటేనే అసహ్యం వేస్తుంది. మీ మనసుకి కష్టం కలిగించాను, నన్ను క్షమించండి. మిమ్మల్ని బాధ పెట్టాలి అన్న ఉద్దేశంతో నేను రాలేదు. వద్దు, వద్దు. వద్దు, నువ్వేం మాట్లాడొద్దు. ఏంటండి అలా చూస్తున్నారు? బయట గెంటేయండి. వసంత, కుదరదు. అఖిల అమ్మాయి మెళ్ళలో తాళి కట్టాక మనం అవునన్నా కాదన్నా ఈ అమ్మాయి మనింటి కోడలు. వసంత, ఇప్పుడు ఈ అమ్మాయిని బయటికి పంపిస్తే పోయేది కేవలం ఈ అమ్మాయి మాత్రమే కాదు, ఈ ఇంటి పరువు, ఈ ఇంటి ప్రతిష్ట. ఈ ఇంటి పెద్దగా ఈ ఇంటి పరువు ప్రతిష్టలు కాపాడుకోవడం నా బాధ్యత. అందుకే తన్ని ఈ ఇంటి కోడలిగా తీసుకొచ్చాను. వసంత, నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదంతా మల్లికార్జున కుట్ర వల్లే జరిగింది. కేవలం మన మీద పగ తీర్చుకోవడం కోసమే మల్లికార్జున్ ఇలా కుట్ర చేశాడు. ఆ కుట్ర వల్ల ఒక అమ్మాయి జీవితం నాశనం కాకూడదు, కానివ్వను. ఈ ఇంటి పెద్దగా, నీ భర్తగా చెప్తున్నాను. అత్తగారి హోదాలో కోడలికి హారతిచ్చి లోపలికి తీసుకెళ్ళి
అలా చేయకపోతే నేను బతికున్నా కూడా నా పెద్దరికం చచ్చిపోయినట్టే. అమ్మా శ్యామ, కుడికాలు పెట్టి లోపలికి పదమ్మా. మమ్మీ మమ్మీ వసంత, వసంత, అత్తయ్య! వసంత, మమ్మీ 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 తలెత్తి మమ్మీ అత్తయ్య, తలుపు మమ్మీ తెరవండి, మమ్మీ అత్తయ్య. నా వల్ల పాపం ఆవిడ చాలా బాధపడుతున్నారు. కన్నయ్య, నా వల్ల ఆవిడ ఏ అఘాయిత్యానికి పాల్పడకూడదు. ఆవిడకేం కాకూడదు. కన్నయ్య, ఆవిడకేమీ కాకుండా నువ్వే కాపాడాలి. కోడలి గురించి నేను కన్న కలలన్నీ బూడిద చేశాక కోడలి కోసం నేను కొన్న ఈ చీరలు, ఈ నగలు ఎందుకు? వీటిని కూడా బూడిద చేస్తే పీడ వదిలిపోతుంది. మమ్మీ వసంత, మమ్మీ మమ్మీ వసంత, 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 నాకు ఈ కోడలొద్దు. వద్దు. నాకు ఈ కోడలొద్దు. వద్దు. వద్దు. నాకు ఈ కోడలొద్దు. వసంత, వసంత. ఏంటి కన్నయ్య ఇది? అనుకోకుండా నాకు పెళ్లి సంబంధం కుదిరితే అది నీ ఆశీస్సు అనుకున్నాను.
అనుకోకుండా పెళ్లి ముహూర్తం కుదిరితే అది నీ నిర్ణయం అనుకున్నాను. అనుకోకుండా అఖిల్ బాబు చేత తాళి కట్టిస్తే అది నీ లీల అనుకున్నాను. ఎప్పుడు నాకు మంచి చేసే నువ్వు ఇప్పుడు ఇలా ఎందుకు చేస్తున్నావు కన్నయ్య? ఎందుకు చేస్తున్నావు? ఎక్కెక్కి ఏడవలసిన సమయంలో ఈ ఎక్కిళ్ళేంటి కన్నయ్య? దగ్గరలో మంచినీళ్ళు కూడా లేవు. ఎవరిని అడగాలో కూడా అర్థం కావడం లేదు. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణద్వేషనాశాయ గోవిందాయ నమో నమః. పాని సాత్రి పాని సాత్రి పాని సాత్రి పాని సాత్రి. వసంత, వసంత, అత్తయ్య అత్తయ్య ఆగండి అత్తయ్య. మమ్మీ ఆగు. మమ్మీ ప్లీజ్ మమ్మీ. ఏంటి వసంత ఇది? కర్మండి, నా కర్మ. నాకు నచ్చిన కోడలు వస్తుందని ఆ కొత్త కోడలికి ఇద్దామని ప్రత్యేకంగా ఈ చీరలు కొన్నాను. ఆ కోడలే లేనప్పుడు ఇంకా ఈ చీరలు ఎందుకండి? ఈ చీరలు ఎందుకు? ఈ చీరలు ఎందుకు? వసంత, అత్తయ్య అత్తయ్య ఆగండి అత్తయ్య. అఖిల్ భార్యకి ఇవ్వాల్సిన చీరలు చింపేస్తే అఖిల్కి మంచి జరగదు. మంచా? ఏంటి మంచి? హ? ఇప్పుడు జరిగింది మాత్రం వీడికి మంచి జరిగిందా?